నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. వరంగల్ సిపి ఎవరికి అంటే స్టూడెంట్స్ కానివ్వండి, అట్లనే కాలేజీ యాజమాన్యాలకు వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. దేని గురించి? ఈ ర్యాగింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. వరంగల్ మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఆ యూనివర్సిటీలు అనే పేరుకే కానీ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఒక యాంటీ ర్యాగింగ్ వాటికి సంబంధించి ఒక స్క్వాడ్స్ కానివ్వండి, లేదా పిల్లలకు చెప్పి ఆ టీమ్స్ ఫామ్ చేయడం అన్నట్టుగా కూడా మనకి ఏడ కూడా కనిపించదు అసలు. కానీ ఎంత ర్యాగింగ్ జరగాలనో, ఎంత నష్టం జరగాలనో ఆ నష్టం అనేది జరిగిపోతుంది. చాలా కాలేజెస్ కూడా ఏంటంటే వీటిని బయటికి రానియకుండా ఆడికే మేనేజ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ బయటికి వస్తే కాలేజ్ పేరు ఏడబోతుందో, మళ్ళీ మాకు ఏడ అడ్మిషన్లు రావన్న ఒక భయంతో కాలేజ్ వాళ్ళు కూడా వీటికి రానివ్వరు. ఎందుకంటే మేమందరం కూడా ఇంజనీరింగ్ చేసి కాలేజీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే కాబట్టి అసలు ఎట్లుంటుంది ఏందనేది ప్రతి ఒక్కటి మాకు కూడా తెలుసు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. సో వరంగల్ సిపి గారు అయితే దానికి స్పందించి ఎవరైనా ర్యాగింగ్ కి పాల్పడినట్టు తెలిసినా కూడా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి సిపి గారు చెప్పడం జరుగుతున్నది. సో ఇంకోటి అదే అంటున్నా కదా, ఏంటంటే మళ్ళా ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. చాలా మంది కూడా జూనియర్స్ కొంతమంది ఏంటంటే భయపడతా ఉంటారు. ఆబ్వియస్లీ కాలేజ్ అన్నాక చిల్లరగాళ్ళు పోరగాళ్ళు అందరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏడ టైం పాస్ చేయక వీళ్ళతో జర ఆడుకుందాం అని చెప్పి అని అనుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే జర ఇట్లా బెదిరించినా కూడా వాళ్ళు భయపడి ఏదో చేసేసుకుంటారు. అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వాటికి పాల్పడితే ప్రతి ఒక్కరిపైన సివియర్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఏంటి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ కానివ్వండి అవన్నీ కూడా పెట్టాలి. స్టూడెంట్స్ కూడా వాటిపైన అవగాహనలు వచ్చేటట్టుగా చేయాలి. వీళ్ళు ఏంటంటే మా కాలేజ్ ర్యాగింగ్ ఉండదని నార్మల్గా కాలేజ్ స్టార్ట్ అయినాక ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. వీళ్ళు జూనియర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టుకుంటారు. మా దాంట్లో అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్తారు. కానీ జూనియర్లు ఆ బ్లాక్కి పోవద్దు, సీనియర్లు ఈ బ్లాక్లోకి రావద్దు అని చెప్పి మళ్ళీ వీళ్ళే రూల్స్ పెడతారు. ఎందుకంటే అక్కడ ర్యాగింగ్ జరుగుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఫస్ట్ ఇయర్లో మీరు క్యాంటీన్ దాకా పోవడాలు అలౌడ్ ఉండదు, మీరు ఆ బ్లాక్కి పోవద్దు, ఆ దరిదాపుల్లో పోవద్దు అని చెప్పి కాలేజ్లే చెప్తా ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఆడ నడుస్తుంది కాబట్టి దాన్ని వీళ్ళు కంట్రోల్ చేయకుండా ఏంటంటే కొంచెం ఇట్లా ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు కూడా క్లోజ్ చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ బయటికి రావు కాబట్టి కాలేజ్ వాళ్ళు కూడా ఇట్లా నడిపిస్తారు. సో ఇట్లాంటివన్నీ వీటికి ఏంటంటే గట్టిగా కాలేజ్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి నిజంగా ఏమైనా ఎప్పుడైనా ర్యాగింగ్ జరిగినప్పుడు ఇట్లా మేనేజ్ కాకుండా ఆ స్టూడెంట్స్ పైన కూడా సివియర్ యాక్షన్ తీసుకున్నప్పుడు అయితే ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా జర భయపడతారు. సో ఇట్లాంటివి కాకుండా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాలేజ్ బయట కూడా ఇష్టం ఉన్నట్టుగా వీళ్ళు ఏంటంటే ఒక అడ్డాలు క్రియేట్ చేసుకొని వాటిని కూడా నోటీస్ చేసుకోవాలి. కాలేజ్లో లోపల ఉన్నంత వరకే మేము చూసుకుంటాం, కాలేజ్ బయట ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదనుకుంటే అది కూడా తప్పే అవుతుంది. సో అదే అంటున్నాం, ఈ ర్యాగింగ్ ఇష్యూస్ పైన కూడా ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి ఇబ్బంది పెట్టినా ఎవరినైనా అట్లాంటి ఏమన్నా వచ్చినా కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిబి గారు చెప్పడం జరుగుతున్నది. మరి ఇది కాలేజ్ వాళ్ళు కూడా మీరు కూడా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా స్టూడెంట్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినట్టు అనిపించినా మీరు వెంటనే యాక్షన్ తీసుకుంటే స్టూడెంట్స్ కూడా నమ్మకం వస్తుంది. ఏం కాదు మేము మేనేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే మళ్ళీ మీ కాలేజ్కి ఇప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడో ఒకసారి దొరుకుతారు, ప్రతి ఒక్కరి బండారం బయటపడుతుంది.